ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావుకి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా? ఇది రివర్స్ అటాకింగ్ లో భాగమేనా? ఆయన్ని జైలుకు పంపే ప్లానేనా? అసలు సర్కార్ ఆలోచనలేంటి? తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఇన్నాళ్లు కేసీఆర్ సైలెంట్ గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించారు. ఇక కేసీఆర్ సైలెంట్ గా ఉన్నంత వరకు ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ సాగింది. కానీ కేసీఆర్ బయటకు రావడం, కాంగ్రెస్ పై విమర్శల బాంబులు వేయడంతో కాంగ్రెస్ కూడా ఎదురు దాడికి రెడీ అవుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపన మొదలైంది. గత కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రీసెంట్ గా తెలంగాణ భవన్లో చేసిన పాలమూరు, రంగారెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. అయితే కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది అనే ప్రచారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇక ట్యాపింగ్ వ్యవహారం మొత్తానికి చివరి అంకానికి చేరుకుందని అంటున్నారు. ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలకు కేవలం మాటలతో కాకుండా చట్టపరమైన చర్యలతో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం ఏంటి అంటే ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం. గత ప్రభుత్వంలోని ముఖ్య నేతల ఆదేశాల మేరకే ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశామని ప్రభాకర్ రెడ్డి చెప్పారని అంటున్నారు. అయితే ఆయన వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తదుపరి అడుగులు వేస్తున్నాయి. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా విచారణ జరుపుతోంది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. కేసీఆర్ తో పాటు గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన 2 మాజీ మంత్రులకు కూడా నోటీసులు అందనున్నాయి. అందులో హరీష్ రావు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందట. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం కేసీఆర్ చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి జరగాల్సిన నష్టాన్ని నివారించేందుకు పాత కేసులను తవ్వడం ద్వారా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయాలనేది రేవంత్ సర్కార్ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు నోటీసుల వార్త ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని సంకేతాలిస్తోంది. కేసీఆర్ బహిరంగంగా స్పందించడంతో వెంటనే ఈ నోటీసుల అంశం తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ కు నోటీసులు అందితే అది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన మలుపు కానుంది. అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ ప్రతిఘటించేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి తుఫాను సృష్టిస్తుందో, ఎలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.